సిబిఎన్ గారు లోకేష్ గారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నారు కదా, అందులో జగన్ గారికి వైసీపీ గవర్నమెంట్ కి క్రెడిట్ ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలి సార్ మీ క్రెడిట్? ఏ లెక్కలో ఇవ్వాలి? అసలు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి సార్ ఈ డీల్ కి? మీకు ఈ డీల్ కి అసలు ఏంటి సార్ సంబంధం? మీరు ఏపీ నుండి కంపెనీస్ ని తరిమేసిన వాళ్ళు, ఏపీకి కంపెనీస్ రానివ్వకుండా చేసిన వాళ్ళు, యు ఆర్ ద డెస్ట్రాయర్. మీకు ఎందుకు ఇవ్వాలి సార్ క్రెడిట్? సో ఒకవైపు జగన్ గారి టైంలో 2020 ఈ ప్రాజెక్ట్ ని మెటీరియలైజ్ చేయడానికి యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. 2021 మార్చ్ లో సింగపూర్ గవర్నమెంట్ తో ఇంటరాక్షన్స్ ని కిక్ ఆఫ్ చేశారు. 2022 అక్టోబర్ కల్లా బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ ని బోత్ అదానీ అండ్ గూగుల్ కలిసి రెడీ చేసుకొని ఉన్నారు యాజ్ పార్ట్నర్స్. నెక్స్ట్ కోవిడ్ అయ్యాక 2023 మేన ఈ వైజాగ్ లో అదానీ డేటా సెంటర్ కి ఫౌండేషన్ స్టోన్ వేశారు డ్యూరింగ్ జగన్ గారు టైం. సో జగన్ గారి టైంలోనే ఈ ఏపీ గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందంలో అదానీ అండ్ గూగుల్ వర్ ఆల్రెడీ పార్ట్నర్స్. ఇదిగోండి, దిస్ ద మెయిల్ ఫ్రమ్ గూగుల్ టు అవర్ ఏపీ గవర్నమెంట్ ఐటీ సెక్రటరీ క్లియర్లీ ఆథరైజింగ్ అదానీ యాజ్ దేర్ పార్ట్నర్స్. ఇక్కడ మనకి ఇప్పుడు దాకా బయటికి రాకుండా మేనేజ్ చేసిన విషయం ఏంటో గమనించారా? అదానీ అండ్ గూగుల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ అనే విషయం ఎక్కడా బయటికి రానివ్వాల. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడడం వల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీని గురించి పెద్దగా డిస్కషన్స్ అవుతున్నాయి తప్ప, నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టే ముందు వరకు ఈ ఎంటైర్ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ లో అదానీ అండ్ గూగుల్ ఆర్ పార్ట్నర్స్ అని పెద్దగా మెయిన్ స్ట్రీమ్ న్యూస్ లో ఎక్కడా రానివ్వాల. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో అదానీ గారి పాత్ర ఏంటి అని ఆయనే ట్వీట్ పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి పట్టింది. సార్ మీ టైంలోనే గూగుల్ అండ్ అదానీ పార్ట్నర్స్ గా వస్తుంటే, ఆ ప్రాజెక్ట్ ని మీరు రన్ చేస్తుంటే, మన స్టేట్ కి గుడ్ విల్ పెరిగేలాగా, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలాగా మన స్టేట్ కి గూగుల్ కూడా వస్తుంది అని మీరు మాకు ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు? మన స్టేట్ కి ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ మీద కంపెనీస్ అన్నిటికీ కూడా కాన్ఫిడెన్స్ పెరిగేలాగా ఇలాంటి ఆపర్చునిటీ మీ చేతిలో ఉన్నా కూడా మీరు ఏం చేస్తున్నారు? ఏ గట్టు మీద కూర్చొని పల్లీలు బాటానీలు తింటున్నారో అడగండి. సరే పోనీ మీరంటే సీఎం గా బిజీగా ఉన్నారు అనుకుందాం ఫర్ డిస్కషన్ సేక్. అసలాంటి వాటికి ఎంత బిజీగా ఉన్నా టైం పెట్టుకోవాల్సింది పోయి మీరు బిజీగా ఉన్నారని అనుకుందాం. మరి మీ పార్టీలో ఉన్న మిగతా 150 ఎమ్మెల్యేస్ 22 ఎంపీస్ ఏం చేశారు సార్? ఏ గట్టు మీద కూర్చొని మీరు పల్లీలు బఠానీలు తింటా టైం పాస్ చేశారు? ఆ 5 years మాకు ఇవేమీ చెప్పకుండా అని మీకు ఆయన ఇంటి అడ్రస్ తెలిస్తే వెళ్ళి అడగండి. అక్కడే మీరు ఇంకోటి ఏం అడగచ్చు అంటే ఆయన్ని, జగన్ గారు మీ కాంపిటీటర్ ఎవరో మీకు తెలుసు కదా, స్టేట్ ఇంట్రెస్ట్ అన్ని పక్కన పడేసి మరి ఆయన సెల్ఫ్ డబ్బా కోసం మీడియాని ఎంత అగ్రెసివ్ గా వాడతారు అని మీకు తెలుసు కదా, అలాంటి కాంపిటీటర్ని పెట్టుకొని మీ టైంలో అదానీతో పాటు గూగుల్ కూడా వస్తుంది అన్న విషయాన్ని మాకు చెప్పకుండా ఎలా ఉండగలిగారు?